సీరియస్లీ ఒక పాయింట్ చెప్తా. ఆ టైంలో లేస్తే రాదు గాయస్. ఏదో మళ్ళీ స్టార్ట్ చేసారా? ఓకే స్టార్ట్. పట్టాసి పట్టాసానా ఊరం బ్లడ్ మధ్యలో భూతాన్ని నేను ఏమనలేదురా బాబు, కావాలండి. హలో గాయస్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే యాక్చువల్లీ టుమారో వీఆర్ గోయింగ్ టు డ్రాగన్ dude hello dudes, we are going to do tomorrow ఇవన్నీ చెప్పి తెలుగులో వెళ్తున్నాం మనం. ఇది ఏందన్నా, ఇది తమిళ తెలియదు, అర్థం కాదు. సో గైస్, టుమారో మార్నింగ్ ప్రసాద్ ఐమాక్స్ we are going to ప్రసాద్ ఊరం బ్లడ్ డెడ్ డూడ్ ఎస్, అది దా మ్యాటర్. అరే ఇప్పుడు బోర్ కొడుతుందిరా కొంతసేపు, నైట్ అంతా ఏదైనా చూడాలి చిన్నగా అలా. సినిమా అంటే 2.5 hours అయిపోద్ది పడుకునే ముందు, ఏదైనా చిన్నగా. ఓహో, చిన్నగా ఏదైనా చూడాలంట బోర్ కొట్టినప్పుడు. ఏం చేచ్చంటావు? అదే ఆలోచిస్తున్నా. చాలాసేపు బుర్ర గీక్కుని ఆలోచించిన తర్వాత మనం ఉన్న సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ దొరికింది. అదే ద న్యూ షార్ట్ సిరీస్ ఓటీటీ యాప్ చాయ్ షార్ట్స్. ఇందులో ప్రతి ఎపిసోడ్ 2 minutes కన్నా తక్కువ ఉంటుంది. లాగొద్దు, ఇంకా లాగొద్దు. ఏ సిరీస్ చూస్తున్నావు చెప్పమంటారా? బస్తీలో బిలియనర్ అని చెప్పేసి మన చరణ్ ఉన్నాడు కదా, చరణ్ లక్కరాజు, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్, దేవుడిచ్చిన అన్నయ్య, మనోడు అందులో లీడ్. ఇప్పటిదాకా చూడలేదని తిట్టాడు. అందుకే ఈరోజు నైట్ మనం బస్తీలో బిలియనర్ చూసేద్దాం. ఎవ్రీ ఎపిసోడ్ 2 minutes కాబట్టి 37 episodes ఉన్నాయి. వీళ్ళ దగ్గర బస్తీలో బిలియనరే కాకుండా లాస్ట్ టైం చెప్పిన ఇంగ్లీష్ మేడం పీటీ సార్, ఐఎమ్ రియల్లీ లిజనింగ్ సమ్ గుడ్ థింగ్స్ అబౌట్ వి మెట్ ఆన్ ట్విట్టర్. అండ్ ఆల్సో మన కేకే కమల్ యాక్ట్ చేసిన మిడిల్ బెంచ్ రవి అని రిలీజ్ అయింది రీసెంట్గా. ఇలాగే చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నెక్స్ట్ 2 చూడబోతున్నాను. దాని తర్వాత మిగతా అన్ని కంప్లీట్ చేద్దాం. బోల్డ్ కాంటెంట్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంపార్టెంట్ థింగ్, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా. ఆ లింక్ ఓన్లీ డెడికేటెడ్ టు మన ఛానల్కే. సో మీరు కనుక ఆ లింక్ నుంచి వెళ్ళి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మన నుంచి వచ్చారని తెలుస్తుంది. కమాన్ మ్యాన్, లాస్ట్ టైం చెప్పడం కుదరలేదు. ఈసారి మన ఫ్రెండ్స్ అందరూ ఆ లింక్ని తప్పనిసరిగా నొక్కి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన కన్వర్జన్ రేట్ అంటే తెలుస్తుంది. One day later. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు ఏంద్రే టైంకి లేచి. మై గాడ్, ఎందుకు ఆ లింక్ నాకు డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకోకపోతే మనం వీడియో అయిపోయాక చేసుకోండి. పెట్టు, ముక్కులో పెట్టు. ఓకే, చెయ్యి. ఏంట్రా, హాట్ వాటరా? బ్లాక్ కాఫీ. అదొకటి ఉంది కదా మన ఇంట్లో. సీరియస్లీ ఒక పాయింట్ చెప్తా. ఆ టైంలో లేస్తే రాదు గాయస్. ఏదో నిజంరా, నేను వెళ్ళానా 10 నిమిషాలు కూర్చొని వచ్చాను అంతే. ఇది ఎలాంటివి ఏమన్నా తాగితే వస్తాయని ఆశ. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరం లేదు, అయినా మనం ఇస్తాం. ఎస్, బట్ దిస్ ఇస్ రిలేటబుల్ కొంతమందికి. మా ఇంట్లో ఇలాంటి హడావిడి చేసే మిషన్లు కూడా ఉన్నాయి. వాడడం అంతే. నేను మర్చిపోయాను అసలు బ్లాక్ కాఫీ అనేది ఒకటి ఉందని. ఇగ్నోర్ ఆర్ కిచెన్ ప్లాట్ఫామ్, అందుకే జూమ్ చేసి పెడుతున్నా. అమ్మలు వస్తే బుద్ధులు తిడతారని. శివాజీ, సారీ, అసలు ఇది ఎస్ప్రెసో కాదో కూడా నాకు తెలీదు. దిస్ ఇస్ ది ఓజీ గ్లాస్. ఇలా హాట్ ఏగానే అది దిగ్గో. ఇది మనకు గిఫ్ట్ ఇచ్చారు. హ్యాపీ బర్త్డే. బట్ వై ఐ డోంట్ నో. ఉంది కదా అని వాడాను. పడిందా మూతి మీద? బ్రో ఎంతసేపు? 2 minutes. ఓకే,
మనం ఈలోపు నేను స్టార్ట్ చేసిన బస్తీలో బెనేరియాలో లాస్ట్ ఎపిసోడ్ ఉండిపోయింది. 2 minutesలో చూసేద్దాం. వీఆర్ రెడీ బాయ్స్. టైం అయిపోయింది, ఇంకా వెళ్ళాలి. అసలుకి ప్రసాద్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే. అర్థమైందిరా, నేనేం అర్థం కాలేదన్నారో నీకు అర్థమైందా? A few moments later. ఇంట్రెస్టింగ్ ఏదేదో కెలికి హెడ్ చాలా చెప్పాడు రా ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు హాయ్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మా ఫస్ట్ హాఫ్? ఇంటర్వెల్ ర్యాంప్ వేసాడు. మీ ఛానల్లో చూసుకోమంటావా? మీది వచ్చిందా రివ్యూ? వచ్చేసింది. వచ్చింది కదా. ఆది బ్రో హాయ్. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించిందిరా. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేసి నాకు ఫుల్ ప్యాక్డ్. ఇంకెంత 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 స్టోరీ ఉంటుంది అనుకోలేదు కానీ టూ మచ్ చాలా పెట్టి చాలా ప్యాక్డ్ ఉంది ఫస్ట్ హాఫ్. నాకు చాలా నచ్చింది. ప్రదీప్ రంగనాథన్ సినిమా మ్యాన్ ఎలా పడతాడో తెలియదు కానీ ఏమో మరి సెకండ్ హాఫ్ ఎలా జస్టిఫై చేస్తాడని నేను ప్రతి పావు గంటకి నెక్స్ట్ ఏ ఉంటుంది నెక్స్ట్ ఏ ఉంటుంది. ఆ సీన్ నుంచి చూడు, శరత్ కుమార్ సీన్ అదేం ట్రోల్ అనుకున్నాను నేను. అదే కదా, దాని తర్వాత ఇంకా లాగాడు. వస్తానే ఉంది. చాలా ప్యాక్డ్ ఉంది, పెద్ద స్టోరీ. సెకండ్ హాఫ్ ఎలా డీల్ చేస్తాడని దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే బాగుంది కానీ ఎక్కువ ప్యాక్ చేస్తాడు. దాన్ని ఇప్పుడు ఎలా చేస్తాడో చూడాలి. సెకండ్ హాఫ్ మళ్ళీ ఎక్సైటింగ్ ఉంది. ఎలా ఎండ్ చేస్తాడు, ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్తాడు అన్నది. చూద్దాం. సౌండ్ తగ్గించాడు రా, ఇంకా బాగా సౌండ్. A few moments later. కానీ ఈ పెళ్ళని యాంగిల్లో ఆలోచించలేదు. నువ్వు దీనికి సపోర్టా? బంగారం సినిమా మళ్ళీ చూపించు. ఫస్ట్ వచ్చి అయ్యమ్మా దేవదాస్ సార్ బాగుండాలి. ఓసోడై పాడుకున్నా బిర్రాన చేరుకున్నా. నచ్చిందా? అయితే అను వాళ్ళు హాయ్ బ్రో. హాయ్ చెప్పు. హాయ్ సబ్స్క్రైబ్ టు ప్రణయ్ నాట్ కలిపేడు రెండు. సారీ అండ్ ప్రణయవర్స్ అంతే రెండు ఛానల్ బ్రో. అంతే చెప్పొచ్చు. షాక్ అయ్యో. అది బ్రో నీకు ఎలా అనిపించింది? ఫైన్ బ్రో. క్లైమాక్స్ ఎలా తీసుకుంటాం చూడాలి. పిఆర్ కదా, ఇలాగే పిఆర్ ట్రెండ్. అరే ప్రసాద్స్ మ్యాజిక్ రా, చాలా రోజులు నేను చూసి. మళ్ళీ స్టార్ట్ చేశారా? బుల్షిట్. ఇదేంటి టీ షర్ట్లు వేసుకున్నారు? మనం లాస్ట్ టైం హిట్ 3కి వచ్చినప్పుడు ఉన్నాయి కదా అవన్నీ. ఎరా అలా అయిపోయావు.
ఏరా అసలు క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఎక్కడైనా చూడగలవా? సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే ఎత్తిపోయింది నాకు. అక్కడి నుంచి ఇంకా రాడ్డి. వెరీ వెరీ పూర్ క్లైమాక్స్ మ్యాన్. సెకండ్ హాఫ్ ఐ వాజ్ ఓకే, ఐ వాజ్ గివింగ్ ఛాన్స్. ఐడియా లెవెల్లోనే దెన్స్ ఈ సినిమా, ఐడియా లెవెల్లోనే గాన్. ఈ సినిమా పేపర్ మీదే పోయింది. కొంచెం ప్యాథోస్ సినిమా గైస్. కొంచెమా? అరే ఇది ప్యాథోస్ కూడా కాదురా, పిత్తోస్. అరే వద్దురా, అరే అనుకొని తీసుకోలేను రా ఎంత ప్రోగ్రెస్ అయినా. ఎస్, మనోడు యానిమల్ సెకండ్ హాఫ్కి ఎత్తిపోయాడు, దీనికి ఇంకా గాన్. అరే నేను అరే క్లైమాక్స్ వెరీ వీక్ అంటే డైరెక్టర్ కూడా ఏం రాస్తాడులే అన్నట్టు అనిపించింది. ఐడియా లెవెల్లోనే నువ్వు ప్లాట్ పాయింట్ పట్టుకున్నా, అదే గాన్, అక్కడే పోయింది నాకు సినిమా. అయ్యయ్యో, యా నాకు నచ్చలేదు. వెరీ వెరీ నాకు సెకండ్ హాఫ్ అసలు ఎక్కలేదు. క్లైమాక్స్ అయితే గాన్ కేస్. నువ్వు ఒక స్టార్ హీరో, ఒక స్టార్ ఇమేజ్ని పెట్టుకుని నీ దగ్గర ఇంకొకటి ఎవరు వద్దులే, నాకు వానా సినిమా గుర్తొచ్చింది. అరే దిస్ ఈస్ నథింగ్ బట్ బంగారం ఇన్ జెన్జీ. జై శంభో శంభో శంభో.